ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. శాంతినగర్ గోపాలకుంటల్లో ఎటు చూసినా చెత్తా చెదారం పేరుకుపోయింది. పలు కాలనీలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలువల్లో పూడిక పనులు తీయకపోవడం, ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడం, గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్టణాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ కార్యక్రమం చేపట్టాలని, పారిశుధ్య దోమల బారి నుండి ప్రజలను కాపాడాలని అధికారులను కాలనీ వాసులు కోరారు. శాంతినగర్ మరియు గోపాలకుంట మదర్ ఏరియాలో ముఖ్యంగా ఈ మన కమ్యూనిటీ హాల్ ఏరియాలో చెత్త చెదారం బాగా ఉంది. మరి పారిశుద్ధ పనులు అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా దోమలు ఈగల వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫాగింగ్ త్వరగా చేయించాలని చెప్పేసి, ఫాగింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. లేకపోతే ఈగలు దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రెగ్యులర్గా ఫాగింగ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. మదర్ ఏరియాలో కానీ పారిశుద్ధ పనులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఈ పారిశుద్ధ పనులు ఏదో మొక్కుబడిగా చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా శుభ్రంగా కనిపించట్లేదు. ఎక్కడ చేసిన చెత్త అక్కడే కనిపిస్తూ ఉంది. శాంతినగర్ మరియు గోపాలకుంట మదర్ ఏరియాలో ముఖ్యంగా ఈ